రాయల్స్ వచ్చి అదే పనిగా ఓజీ క్లాన్ని టపే ఓట్లు గుద్దుతుంటే ఓహో మనం ఏదో చింపి పారేస్తున్నామని అనుకున్నాం. చింపి పారేయడం కామనే, కానీ ఆ చింపి పారేసేది జనాలు అని వీళ్ళు ఆల్రెడీ తెలిసేసుకున్నారనమాట. సో ఈ విధంగా జరుగుతుందా బయట. మనం ఏదో మణికంఠ గారిని ఒక సేఫ్ ఆప్షన్గా పెట్టుకొని నామినేషన్ చేయడానికి ఈజీగా ఉన్నాడు కదా, ఇంకేంది ప్రతి వారం ఈయన ఒక ఆప్షన్గా పెట్టుకొని మిగిలిన వాళ్ళని సెకండ్ ఆప్షన్ ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టుగా ఉంది అన్నట్టుగా అందరూ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు బయట జరిగేది కంప్లీట్గా డిఫరెంట్ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళ స్ట్రాటజీ మారుద్దామని ఒక్కొక్కరు డిస్కసింగ్ అనమాట. నిఖిల్ కానీ లేకపోతే నబీల్ కానీ, నబీల్ అయితే ముందు నుంచి ఉన్నట్లే, కానీ నిఖిల్ కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ ఏమంటారు, ఒరే ఇప్పటి నుంచి మనము మణికంఠ కానీ నామినేట్ చేయకండి రా బాబు, అది వాడిని నామినేట్ చేసి మనల్ని మనం ఇట్లా గుంతలోకి తవ్వుకుంటూ మన గుంత మనే తవ్వుకుంటున్నాం అన్నట్టుగా అయిపోయింది. కొంచెం ఆలోచించుకోరు, చూడూరి. ఎంతో బలమైన తప్పు ఉంటే తప్ప ఆడి జోడికి వెళ్ళకండి రా బాబు. ఎందుకు వచ్చింది? మనం బిగ్ బాస్లోకి వచ్చి వాడిని లేపుతున్నట్టుగా ఉంది. వాడిని ట్రోఫీ విన్ చేయడానికి మనమందరం ఇట్లా సాగనంపి ఊరేగింపులో సాగనింపుతున్నట్టుగా ఉంది కుర్రోడిని అన్నట్టుగా అయితే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రేరణ అయితే నామినేషన్ ఒక్కటి కాదు నాయన, ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో ఏదో ఆడితే ఆ ట్యాగులు ఇమ్మంటారు కదా, సెల్ఫిష్ అని, ఓవర్ కాన్ఫిడెన్స్ అని, అది ఇది అని, అసుంటి కూడా ఇవ్వకండి రా బాబు. అసలు ఆడి జోలికే పోకండి రా. ఎటువంటి నెగిటివ్ ట్యాగులు అయినా సరే అసలు ఆయన జోలికి వేయకండి. ఆయన ఏదైనా సరే ఆయనని పట్టించుకోవడం మానేయండి. బేసిక్గా మనం అటెన్షన్ ఇవ్వడం వల్ల మాటిపానికి మనకంట అనడం వల్ల బయట ఉన్న జనాలు మనకంట అని ఇంతమంది తప్పిస్తున్నారంటే ఈయన సాక్షాత్తు ఏ తిరుపతి వెంకన్న స్వామేమో లేకపోతే సాక్షాత్తు ఇంకే గొప్ప దేవుడేమో అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ వేలో ఆడియన్స్ అర్థం చేసుకొని ఆయనకి బీభత్సమైన ఓట్లు అనేవి కురిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు వరకు కూడా మనమేమో ఎవళ్ళ మనకంటకు ఓట్లేసేది, ఏ యాంగిల్లో చూసి ఏం చూసి ఓట్లేస్తున్నారా బాబా అని మనం అనుకున్నాం. బట్ జనాలు ఏం చూసి ఓట్లేస్తున్నారు, మనమందరం ఆయన మీద పడ్డం వల్ల ఓట్లేస్తున్నారు అనమాట. ఈ ఇంత సర్కిల్ కానీ ఈ రేంజ్ ఫాలోయింగ్ కానీ మనకంటకి ఎందుకు వచ్చింది అంటే మనంత మనం ఇచ్చామన్నమాట. మనమే గోతిలో తవ్వి ఇప్పుడు మనం గోతి తవ్వుకొని వాడిని కొండ మీద కూర్చోబెట్టి ఏంటి ఎందుకు కొండ మీద ఉండు అన్నట్టుగా అనుకున్నట్టుగా ఉంది మన పరిస్థితి అన్నట్టుగా ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు. ఎస్, ఇప్పుడు కొంచెం ట్రాక్లో పడ్డారు, ఆలోచిస్తున్నారు. ఓకే, బట్ దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేవి దీనివల్ల జరిగే పరిణామాలు ఏమవుతాయో చెప్పండి. ఇప్పుడు మనకంటే అస్సలు పట్టించుకోరు, అటెన్షన్ అస్సలు ఇవ్వరు, ఆయన నామినేట్ చేయరు, నెగిటివ్ ట్యాగ్ ఇవ్వరు, అసలు ఏది ఆయనకి ఎటువంటి మనకంటే పేరే తీయకుండా ఇప్పుడు వీళ్ళ గేమ్ ఆడతాం అంటున్నారు. పేరు తీయకుండా ఏవి చేయకుండా గేమ్ ఆడతారు, ఆయన పట్టించుకోకుండా ఉంటారు. ఓకే, అసలైన గేమ్ బయటకు వస్తుంది. ఓకే, పర్లేదురా మనకంటే జోలికి ఇప్పుడు వెళ్ళకుండా ఉన్నారు, వెరీ గుడ్ అన్నట్టుగా అయితే ఆడియన్స్ నుంచి కితాబ్ వస్తుందేమో అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ ఇప్పుడు మనకంట ఆయన కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఆయనకు నామినేట్ చేసే అవకాశం ఉంటే ఇంత సపోర్ట్ చేసిన వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేస్తారా? అందరికందరు వచ్చి ఒక తేజ తప్పితే అందరికందరూ కొత్త వాళ్ళు వచ్చి మణికంఠ మీద యునానిమస్ సపోర్ట్ అనేది కురిపించి, యునానిమస్ లవ్ అనేది కురిపించి అవతల వాళ్ళని నామినేట్ చేస్తుంటే ఎవరైతే మణికంఠకి అగెన్స్ట్గా వెళ్ళారో వాళ్ళందరినీ, యష్మిని, విష్ణుని, వీళ్ళందరినీ, సీతని అందరినీ నామినేట్ చేసుకుంటూ కూర్చుంటే మణికంఠ వెళ్ళి వాళ్ళని నామినేట్ చేసే ఇది చేయగలరా? ధైర్యం చేయగలరా? చేయలేడు. కాబట్టి ఎవరిని నామినేట్ చేస్తారు? ఈ ఓజీ క్లాన్నే నామినేట్ చేస్తారు. ఓజీ క్లాన్నే అంటే మళ్ళీ యష్మినో, విష్ణుప్రియనో, సీత ఆఫ్కోర్స్ ఈ వీక్ బయటికి వెళ్ళిపోద్ది అనుకోండి, అది వేరే విషయం. ప్రేరణనో వీళ్ళనే నామినేట్ చేస్తారు. వీళ్ళని నామినేట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు నామినేట్ చేస్తే ఏమైనా సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉండరు. ఆటోమేటిక్గా ఏదో ఒక అది పెట్టుకొని మళ్ళీ రివర్స్ మాట అయితే అనేస్తారు. యష్మిన్ నువ్వు ఆ రోజు అలా చేసావు, నాకు అది అసలు నచ్చలేంటే, నేను ఆ రోజు అలా ఎందుకు చేశాను అసలు నీకు తెలుసా? నీకు ఏం అర్థం అవుతుంది నా గురించి? అసలు నా రేంజ్ అని తెలుసా? నువ్వు ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నావు అసలు నీకు తెలుసా? అది 100 పెట్టుకొని వచ్చి 100 పాయింట్లు తీసుకొని వచ్చి ఆ 100 పాయింట్లు మనకంట మీద గుమ్మరిచ్చేస్తుంది. గుమ్మరిచ్చేసాక పరిస్థితి ఏంటి? ఆమెకి మనకంటకి అగెన్స్ట్గా వెళ్ళినట్టేగా. అగెన్స్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకంట కదా మళ్ళీ పాజిటివ్గానే వర్కౌట్ అవుతుంది. యష్మి అలా చేస్తుంది. అండ్ ప్రేరణ ఏమన్నా ఊరుకుంటుందా? ప్రేరణ నామినేట్ చేస్తే ఆమె మళ్ళీ రివర్స్ డిఫెండింగ్ చేసుకుంటుంది. పోనీ డిఫెండింగ్ చేసుకోవట్లేదు,
డిఫెండింగ్ వద్దు, అమ్మో కుర్రోడి మీద డిఫెండింగ్ చేసుకున్నా ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా వాళ్ళు డిఫెండింగ్ చేసుకుండా ఊరుకున్నారు అనుకోండి. అరే ఏంటి ప్రేరణ భయపడ్డది, డిఫెండింగ్ కూడా చేసుకోవట్లేదు ఏంటి, ప్రేరణ చాలా వీక్రా, సీత చాలా వీక్రా, విష్ణు చాలా వీక్రా అంటూ ఈ కైండ్ ఆఫ్ యాంగిల్ అనేది పోర్ట్రే అవుతుంది. సో మణికంఠ ఇది ఎలా ఉందంటే బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంది కదా, నేను ట్రైన్ లాంటోడిని, ఒకరు నాకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, నేను ఒకరిని ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ అన్నట్టుగా ఇప్పుడు రిస్క్ అనే ఆ డైలాగ్ ప్యాటర్న్లో వీళ్ళు కూడా పడిపోయినట్టుగా తెలుస్తుంది. మణికంఠని వీళ్ళెళ్ళి నామినేట్ చేసినా, మణికంఠ వచ్చి వీళ్ళని నామినేట్ చేసినా ఎలా చూసుకున్నా కూడా వీళ్ళకే రిస్క్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉందామని కూర్చున్నా కూడా మణికంఠ వచ్చి నామినేట్ చేస్తే వీళ్ళు డిఫెండ్ చేసుకోకుండా సైలెంట్గా ఉంటే అది వీళ్ళలో ఆ స్ట్రెంగ్త్ పోయిందిరా, వీళ్ళు ఇంకా పనికిరాదు, డిఫెండ్ చేసుకోవడం కూడా రావట్లే అన్నట్టుగా అంటారు. డిఫెండ్ చేసుకుంటే మణికంఠకి అగెన్స్ట్గా వెళ్తున్నారు, ఆయన చెప్పింది ఎంత లాజికల్గా ఉంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వీళ్ళు అంటూ మళ్ళీ ఆ విధంగా కూడా దొబ్బులు పుడతాయి. ఏ రకంగా చూసుకున్నా కూడా దొబ్బులు అయితే కామన్ ఈ ఓజీ క్లాన్కి అనమాట. సో ప్రస్తుతానికి మణికంఠ కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాడన్నమాట. ఆయన పడుకున్నా, ఆయన కంప్లీట్గా నిన్న నైట్ చూసుకుంటే ఆయన పడుకున్నా కూడా ఆయన గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అరే మనం ఎంత సపోర్ట్ చేసామరా మణికంఠకి, అసలు ఇంత ఇప్పుడు నేను వాడు ఏడుస్తుంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ భుజం మీద చేసి సపోర్ట్ చేశాను, మనోడు అనే ఫీలింగ్ మనకు ఉండేది, బట్ ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు అన్నట్టుగా అయితే ఇవన్నీ డిస్కస్ చేస్తుంది యష్మి కానీ మిగతా వాళ్ళు కానీ. నువ్వు సపోర్ట్ చేయడం ఓకే, ఇప్పుడు ఓదార్చడం అది ఓదార్చడం అంటే నువ్వు హాని చేసి ఓదార్చడం కాదమ్మా. ఇప్పుడు కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ ఉంది, ఫుడ్ కానీ వైఫ్ నుంచి మెసేజ్ కానీ అదంతా ఉంది, ఆ ఫుడ్ మెసేజ్ మణికంఠకు రాకుండా చేసి బయటకు వచ్చి మనకు నేను నీకున్నా అని అనడం ఏంది? నేను నీకున్నా అంటే అసొంటివి నీకు ఎన్ని కావాలి చెప్పు మాటలు ఎవరైనా చెప్పేస్తారా అంటే ఉత్తమ మాటలు. ప్రాక్టికల్గా చూపించడమే ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. ప్రాక్టికల్గా మటుకు ఈమె నిఖిల్ మీద లవ్ కురిపించి మణికంఠకు హౌస్ మొత్తం లవ్ ఇస్తుంది, హౌస్ మొత్తం కన్సర్న్ ఇస్తుంది. ఏ హౌస్ ఇస్తుంది? వాళ్ళ సొంత హౌస్ ఇస్తుందా? హౌస్ అంటే నీ దృష్టిలో అదా? హౌస్ మొత్తం ఇస్తుందంట. హౌస్ మొత్తం లవ్ ఇచ్చేటట్టు అయితే హౌస్ మొత్తం మణికంఠని ఎందుకమ్మా నామినేట్ చేస్తుంది? ఎందుకు అదే పదిగా నెగిటివ్ ట్యాగులు ఏమన్నా ఉన్నా కూడా మణికంఠనే చూస్ చేసుకుంటారు. ఒక సేఫ్ ఆప్షన్గా మణికంఠ ఎందుకు అయిపోయాడు? ఈ అన్నిట్లో ఏదన్నా ఒక్కదానికి సమాధానం ఉందా? యష్మి దగ్గర కానీ మిగతా ఎవరి దగ్గరైనా కానీ ఎవరు? ఇట్స్ క్లియర్ అటాక్ ఓవర్ రేంజ్లో, అది వర్బల్ అటాక్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజికల్ అటాక్స్ కానీ మణికంఠ మీద విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకి బయట నుంచి పబ్లిక్ సపోర్ట్ విపరీతంగా ఉంది అని వైల్డ్ కార్డ్స్ రూపంలో అయితే తెలిసింది. ఎందుకంటే ప్రతి వైల్డ్ కార్డ్ వచ్చి కూడా తేజ తప్పితే అందరికందరూ మణికంఠ పాయింట్స్ని బేస్ చేసుకుని నామినేట్ చేశారు. సీతానైనా కానీ కోర్స్ వేరే పాయింట్స్ కూడా ఉన్నా కూడా మణికంఠ పాయింట్స్ మెయిన్ అయినాయి. ఇక్కడ యష్మిని, సీతాని, విష్ణుని ఎవరిని నామినేట్ చేసినా కూడా ఇదే కామన్ పాయింట్స్గా అయితే మనకు వచ్చేస్తాయి. ఇది వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒక సుడిగుండాల్లో చిక్కుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి అది రిస్క్ లాగే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మణికంఠ మీదకి అగేన్స్ట్ వెళ్ళినా ఆయనకి ఇంకా రైజ్ అవుతాడు అనేది అర్థమైంది. పోనీ సైలెంట్గా ఉన్నా మణికంఠ వచ్చి అటాకులు చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో మళ్ళీ అది నెగిటివిటీకే దారితీస్తుంది. ఎలా చూసుకున్నా కూడా చాలా ట్రిక్కీగా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్. సో ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే నా దృష్టిలో ఉన్న వాళ్ళలో నబీల్ కొంచెం సేఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే నబీల్కి కొంచెం పాజిటివ్ ఇది ఉంది మణికంఠ మీద. అంటే మణికంఠ మీద పాజిటివిటీ ఉంది అని చెప్పే కంటే పాజిటివిటీ చూపించకపోతే ఆడియన్స్ ఇట్లా రివర్స్ అవుతారు అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో వైల్డ్ కార్డ్స్ రాకముందే నబీల్కి అది అర్థమై కొంచెం సేఫ్గా ఉంటున్నాడు మణికంఠతో కంప్లీట్లీ నెగిటివ్ అవ్వకుండా. వైల్డ్ కార్డ్స్ వచ్చాక మిగతా వాళ్ళందరికీ అర్థమైంది, ఓహో బయట జరిగేది ఇదన్నమాట, మనం ఇంకేదో అనుకున్నాం అన్నట్టుగా వీళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్త పడడం మొదలు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళందరిది సేఫ్ అనిపిస్తుందేమో తప్ప నబీల్ది మాత్రం ప్రస్తుతానికైతే జెన్యూన్ అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇది ఎలా హ్యాండిల్ చేస్తారు ఏందని ముందు రోజుల్లో చూడాలి. ఇప్పుడు మణికంఠన్ కాకుండా మిగతా కంటెస్టెంట్స్ అందరూ వేరే నామినేషన్స్ చేయాలంటే వేరే నామినేషన్స్ ఎవరెవరిని చేస్తారు, ఏ పాయింట్స్ మీద చేస్తారు, అంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయా? మణికంఠతో కంపేర్ చేస్తే హౌస్లో డిస్కస్ చేసుకోవడానికి ఇంకా అంత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకేమున్నాయి? అంత భలే పాయింట్ చెప్పాడ్రా, భలే నామినేషన్ పాయింట్ చెప్పాడ్రా అనిపించే పాయింట్స్ ఇంకేముంటాయి? రానున్న సిచ్యువేషన్స్లో ఇంకేమైనా జరుగుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్యాటర్న్ అంతా. సో మణికంఠకి అగెన్స్ట్గా వెళ్ళే ఈ ట్రైన్
ఎదురెళ్ళినా రిస్కే, ఎదురొచ్చినా రిస్కే అన్నట్టుగా ఉన్న ఈ లాజిక్ మీకు ఎలా నచ్చింది? అండ్ రియల్గా అది జరుగుతుందని పాసిబుల్ అనిపిస్తుందా? మణికంఠకి అగేన్స్ట్గా వెళ్తే మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళా స్ట్రాంగ్ అవుతాడు, డౌట్ లేదు అనుకునే కంటెస్టెంట్ ఎవరైనా మీకు అనిపిస్తున్నారా? నబీల్ కాకుండా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్టేక్ అండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, లైక్.